రండి రండి రండి. అవును, అక్కడ వీరి రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఇస్సాకు సాయంత్రం తన ప్రార్థన ముగించుకుని తమ ఊరి వెలుపల మైదానంలో ఉన్న సమయంలో అబ్రహాము సేవకుడు రిబ్కాతో పాటు అక్కడికి చేరుకుంటాడు. ఇస్సాకు రిబ్కాను చూసి ఎంతో సంతోషంగా ఆమెను తన తల్లి సారా గుడారంలోకి తీసుకువెళ్తాడు. చనిపోయిన తన ఆశీస్సులకై ప్రార్థించి అక్కడే ఇస్సాకు రిబ్కాను ప్రేమతో తన భార్యగా స్వీకరిస్తాడు. అలా ఇస్సాకు రిబ్కాల పెళ్లి జరిగిపోయిందర్రా. వావ్, చాలా బాగుంది మాస్టారు. ఇక అబ్రహాము హాయిగా గాలి పీల్చుకొని ఉంటాడు కదా. అవునర్రా. ఇస్సాకు రిబ్కాల పెళ్లి జరగడంతో అబ్రహాము దేవునికి కృతజ్ఞతలు తెలిపి తన బాధ్యత తీరిపోయినందుకు ఎంతో ఆనందిస్తాడు. అలా అబ్రహాము తన ఆస్తికి ఇస్సాకుని వారసుణ్ణి చేసి తృప్తిగా తన శేషజీవితాన్ని 175 సంవత్సరాలు గడిపి నిండు ముసలిప్రాయంలో ఆనందంగా కన్నుమూశాడు. అతన్ని కూడా సారా సమాధి దగ్గరే సమాధి చేసి ఇస్సాకు ఆ తర్వాత బేర్లహాయి రోయి అనే చోట కాపురం ఉన్నాడర్రా. మరి మాస్టారు, ఇస్సాకు రిబ్కాలకు సంతానం లేదా? ఇస్సాకు రిబ్కాను ఎంతో ప్రేమించాడు. ఇద్దరూ చాలా అన్యోన్యంగా ఉన్నారు. కాని వివాహమై 20 సంవత్సరాలు గడిచిపోయినా వారికి సంతానం కలగలేదు. సారా మాదిరే రిబ్కా కూడా తాను గొడ్రాలినేమోనని బెంగపడింది. కాని ఇస్సాకు మాత్రం దేవుని వాగ్దానాన్ని నమ్మాడు. ఆమెకు బిడ్డలు కలగాలని ఇస్సాకు దేవుని తదేకంగా ప్రార్థించాడు. దేవుడి అతని మొరన ఆలకించాడు. రిబ్కా గర్భవతి అయింది. గర్భంలో కవలపిల్లలిద్దరూ పోట్లాడుకోవడం రిబ్కా గమనించింది. కడుపులో ఉన్నప్పుడే వారు ఇలా ఉంటే పుట్టి పెరిగి పెద్దయ్యాక ఎలా ఉంటారోనని రిబ్కా దిగులు పడింది. ఏమిటి, గర్భంలోనే కవల పిల్లలు పోట్లాడుకున్నారా? భలే తమాషాగా ఉంది కదా మాస్టారు. అవునమ్మా, మనకు తమాషానే, కాని ఆ తల్లికి మాత్రం నరకయాతన. అందుకే దీని పర్యవసానం ఏమిటా అని రిబ్కా దేవుని ప్రార్థించింది. అప్పుడు దేవుడు ఆమెతో ఇలా అన్నారు: తన గర్భంలో 2 గోత్రాల కర్తలు ఉన్నారని, వారిరువురికీ గిట్టదని, పెద్దవాడి కంటే చిన్నవాడే చురుకైన వాడై ఇస్సాకు వంశానికి వన్నె తెస్తాడని తెలిపాడు. దాంతో రిబ్కా చిన్నవాడిపైనే మక్కువ పెంచుకుంది. అయ్యయ్యో పాపం, పెద్దవాడు తల్లి ప్రేమకు నోచుకోలేదా? అదేం లేదర్రా. అది సరే, ముందు నన్ను చెప్పనివ్వండి. రిబ్కాకు ప్రసవ దినం వచ్చేసింది. మొదటివాడు బలంగా, ఎర్రగా, ఒళ్లంతా దట్టమైన వెంట్రుకలతో గొర్రె చర్మం కప్పినట్టుగా పుట్టాడు. అతనికి ఏశావు అనే పేరు పెట్టారు. ఇస్సాకు తన జ్యేష్ఠపుత్రుని చూసి ఎంతో సంబరపడ్డాడు. మరి రెండవ వాడు ఎప్పుడు పుట్టాడు? రెండోవాడు కూడా మొదటివాడి కాలి మడిమను పట్టుకుని వెంటనే పుట్టాడు. అతనికి యాకోబు అని పేరు పెట్టారు. యాకోబు మాత్రం చాలా నాజూకుగా, నున్నటి చర్మంతో, గుండ్రటి ముఖంతో చాలా అందంగా ఉన్నాడు. చిన్నవాడిని చూసి రిబ్కా మురిసిపోయింది. ఆమె వారిరువురినీ కన్నప్పుడు ఇస్సాకు వయస్సు 60 సంవత్సరాలు. సరే, అలా ఆ పిల్లలిద్దరూ పెరిగి పెద్దవారయ్యారు. ఏశావు దృఢంగా, మంచి విలుకాడిగా ఎదిగి అడవికి వెళ్లి వేటాడి వచ్చేవాడు. మంచి మంచి వేటమాంసం తెచ్చి తండ్రికిచ్చేవాడు. అలా తండ్రికి బాగా దగ్గరయ్యాడు. యాకోబు మాత్రం ఎప్పుడూ అమ్మ కొంగు పట్టుకుని తిరుగుతూ ఉండేవాడు. పొలంలో గొర్రెల్ని మేపుతూ ఉండేవాడు. రిబ్కా యాకోబును బాగా ముద్దు చేసేది. అంటే ఇస్సాకుకు పెద్ద కుమారుడు అంటే ఇష్టం, రిబ్కాకు చిన్న కుమారుడు అంటే ప్రేమ అన్నమాట. అవును, అంతేకాదు యాకోబు ఎస్సావు అంటే భయపడేవాడు. అందుకే ఎప్పుడూ అమ్మ కొంగు పట్టుకునే తిరిగేవాడు. ఎస్సావు యాకోబును అర్భకుడిగా, వంటింటి కుందేలులా చూసేవాడు. ఇదర్రా విషయం. ఇంకా ఈ రోజుకు ఇంతవరకు చాలు. మరలా వచ్చినప్పుడు ఎస్సావు యాకోబుల గురించి, వారి వివాహాల గురించి చెబుతాను. సరేనా? ఇప్పుడొక పాట విందాం. అలాగే మాస్టారు.
జీవనం అందమైన అనుభవం ఆలుమగల సంగమం పరమేశుని సంకల్పం వైవాహిక జీవనం జ్ఞాన వివాహం పరమ ప్రేమ ప్రవాహం శుభ సంస్కారం పరిశుద్ధ జీవన సూత్రం అందమైన అనుభవం ఆలుమగల సంగమం పరమేశుని సంకల్పం వైవాహిక జీవనం ఆదాము ఏవలను పెనవేసిన బంధం అబ్రహాము సారాల అపురూప అనుబంధం ఆదాము ఏవలను పెనవేసిన బంధం అబ్రహాము సారాల అపురూపానుబంధం ఈసాకు రెబెకాల ఇంపైన సంబంధం ఈసాకు రెబెకాల ఇంపైన సంబంధం ప్రభు యేసు శ్రీ సభల ఐక్యతానుబంధం ఐక్యత అనుబంధం జ్ఞాన వివాహం పరమ ప్రేమ ప్రవాహం శుభ సంస్కారం పరిశుద్ధ జీవన సూత్రం ఒకరి కొరకు ఒకరుగా ఇరువురు ఒకటిగా సంపూర్ణ సమ్మతితో చేయి కలుపు సంబంధం ఒకరి కొరకు ఒకరుగా ఇరువురు ఒకటిగా సంపూర్ణ సమ్మతితో చేయి కలుపు సంబంధం ఏక మనసుతో ఇరువురు ఒకే దేహంగా ఏక మనసుతో ఇరువురు ఒకే దేహముగా వధూవరుల ప్రామాణిక పావన సాంగత్యం జ్ఞాన వివాహం పరమ ప్రేమ ప్రవాహం శుభ సంస్కారం పరిశుద్ధ జీవన సూత్రం కలిమిలోను లేమిలోను కష్ట సుఖములందును కలకాలం కలిసి ఉండు ఎడబాయని ఒప్పందం కలిమిలోను లేమిలోను కష్ట సుఖములందును కలకాలం కలిసి ఉండు ఎడబాయని ఒప్పందం ప్రభు పేరిట గురువు ఎదుట విశ్వాసుల సాక్షిగా ప్రభు పేరిట గురువు ఎదుట విశ్వాసుల సాక్షిగా ఒడంబడికయే ఈ మూడు ముళ్ళ బంధం జ్ఞాన వివాహం పరమ ప్రేమ ప్రవాహం శుభ సంస్కారం పరిశుద్ధ జీవన సూత్రం
శ్రీరస్తు శుభమస్తు సంతాన ప్రాప్తిరస్తు శ్రీరస్తు శుభమస్తు సంతాన ప్రాప్తిరస్తు ఆయురారోగ్యమస్తు అనురాగమస్తు ఆయురారోగ్యమస్తు అనురాగమస్తు ఐశ్వర్య సిద్ధిరస్తు ఆనందమస్తు ప్రభు దీవెనా ప్రాప్తిరస్తు శాంతి సమాధానమస్తు శాంతి సమాధానమస్తు శాంతి సమాధానమస్తు పాట విన్నారుగా, ఇక మీరు ఇళ్ళకెళ్ళండి. అలాగే బాయ్ బాయ్.